బాగా గుర్తు. రోసయ్య గారు నా ఇంటర్వ్యూలోనే చెప్పారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో. తను అంటే ముఖ్యమంత్రి నుంచి దిగిపోయాక, తను గవర్నర్ అయ్యే ముందు రోజున కరెక్ట్‌గా నేను ఇంటర్వ్యూ చేయడం పూర్తయిన వెంటనే ఆయనకి ఢిల్లీ నుంచి ఫోన్ వచ్చింది తమిళనాడు గవర్నర్‌గా నియమించినట్టు. అందుకని ఆ రోజున ప్రత్యేకించి నీ హ్యాండ్ మంచిదయ్యా, నువ్వు రాగానే జరిగింది. అంతకుముందు సీఎంగా ఉన్నప్పుడు కూడా, మంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో కూడా అట్లా నేను కలిసినప్పుడు, ఆ తర్వాత ఆయన ముఖ్యమంత్రి అవుతున్నారన్నటువంటిది తెలియడం. అప్పుడు కూడా అట్లాగా నువ్వు భలే వచ్చినప్పుడు ఏదో ఒకటి మంచి జరుగుతుందయ్యా అని మాట్లాడుకొచ్చారనమాట. అట్లాంటి అభిమానం ఉండేది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆయన ఏదైతే నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలోనే చెప్పినటువంటి పాయింట్, రాష్ట్రాన్ని విభజిస్తాము అని చెప్పినప్పుడు నేను ఒప్పుకోనన్నా, నేను ముఖ్యమంత్రి పదవిలో ఉండనని చెప్పేశాను. వాస్తవంగా మొదట నాకు ముఖ్యమంత్రి పదవి మీద ఇంట్రెస్ట్ లేదు, దానికి చాలా బాధ్యతలు ఉంటాయి, నా వయసు కుదరదు అంటే, లేదు మీరు ఉండాలని స్వయంగా సోనియా గాంధీ చెప్పడంతో ఉన్నాను. అది జగన్కి నచ్చలేదు, జగన్ తను కావాలనుకుంటాడు. ఆ విషయాన్ని కూడా సోనియా గాంధీకి చెప్పా. నేను చూసుకుంటాను, మీకు ఎందుకు మీరంది, నేను తాత్కాలికం అంటే కూడా తాత్కాలికం కాదు, మన దగ్గర అట్లా తాత్కాలికం ఉండవని చెప్పేసింది ఆవిడ. నేనేం చేయాలి ఇంకా? కాబట్టి జగన్కి నాకే శత్రుత్వం లేదు, జగన్ మాత్రం చుట్టుపక్కల వాళ్ళు రెచ్చగొట్టారు అని చెప్పుకొస్తూ, అట్ ద సేమ్ టైం నేనైతే రాజశేఖర్ రెడ్డిని బాగా అభిమానిస్తాను, రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఎదగాలని కోరుకుంటాను అంటూ ఇంటర్వ్యూ చెప్తూ, అదే సందర్భంలో ఎందుకు రాజీనామా చేశారు అన్నటువంటి సందర్భంలో, ఖచ్చితంగా రాష్ట్ర విభజన జరగాలని కోరుకున్నది, రాష్ట్ర విభజన నా చేతుల మీదుగా చేయడానికి నాకు ఇష్టం లేదు, చరిత్రలో మిగిలిపోతాను విభజన టైంలో ముఖ్యమంత్రి ఎవడనేది, ఆ పేరు నాకొద్దు, అందుకనే ఆ విభజన అయితే నేను చేయలేనన్నాను, నా చేతుల మీదుగా జరపద్దన్నాను, అందుకని నన్ను తీసి కిరణ్ కుమార్ రెడ్డిని పెట్టారు అన్నటువంటి విషయాన్ని చెప్పుకొచ్చారు. అంటే ఆ ముద్ర తన మీద వేసుకోకూడదు అనుకున్నారు. అట్లాగే ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పానంటే, జీవీ రెడ్డి చార్టెడ్ అకౌంటెంట్, ఆర్థిక నిపుణుడు, అతను కాస్త తాజాగా జరిగినటువంటి వ్యవహారాల్లో తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చింది అతనికి పదవి, ముందు పదవి ఎందుకు ఇవ్వలేదంటూ మండిపడ్డాడు టీవీ ఛానల్లో. ఆ తర్వాత అతనికి పదవి వచ్చింది, వచ్చిన తర్వాత హడావిడి చేశాడు. ఆ తర్వాత తను చెప్పిన మాట వింటలేదు ఉద్యోగులు అంటూ, అధికారులు అంటూ, ఏది వైసీపీ వాళ్ళు ఉన్న వాళ్ళందరినీ తీసేయమంటే తీసేయట్లేదు, అవుట్ సోర్సింగ్ అట్లాగే లిస్ట్లో ఉన్నటువంటి వాళ్ళని తీసేయట్లేదు అన్నటువంటి పాయింట్ చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత తను రాజీనామా చేశాడు. అయితే అక్కడ పాయింట్, అసలు ఫైబర్ నెట్నే మూసేసే కుట్ర జరుగుతోంది అన్నాడు, అది వైసీపీ మీద ముద్రేశాడు. బట్ ఆ కుట్ర ఇప్పుడు ఆచరణలోకి వచ్చింది, అది ఆంధ్రజ్యోతిని అంటే తన మీద ఆ ముద్ర పడకుండా తప్పించుకున్నట్టున్నాడు, అది వైసీపీ మీదకు దోసేసి ప్రైవేట్కి ఫైబర్ నెట్ అని ఆంధ్రజ్యోతినే రాసుకొచ్చింది. ఫైబర్ నెట్ సేవల నిర్వహణను ప్రైవేట్ సంస్థకు అప్పగించేందుకు రాష్ట్ర మౌలిక సదుపాయాల కల్పనా శాఖ I&I సిద్ధమైంది. ఈ మేరకు కేంద్రాన్ని అనుమతి కోరింది. ఇప్పటిదాకా రాష్ట్రంలోని పట్టణ గ్రామీణ ప్రాంతాల ఏపీ ఫైబర్ నెట్ సేవలను సంస్థ స్వయంగా అందిస్తోంది. అయితే వైసీపీ హయాంలో ఫైబర్ నెట్ కార్పొరేషన్ ఆర్థిక కార్యకలాపాలు అస్తవ్యస్తంగా మరి దివాళా అంచుకు చేరింది. పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో ఫైబర్ నెట్ సేవలు అందిస్తున్న సిబ్బంది సమాచారం కూడా లభించిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఫైబర్ నెట్ కార్యకలాపాలపై దర్యాప్తు చేయాలని ప్రభుత్వం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగాన్ని ఆదేశించింది. ఈ దర్యాప్తు ఉద్దేశించి చేరుకుంది. మరోపక్షం రోజుల్లోనే నివేదిక ప్రభుత్వానికి చేరింది. దీని ఆధారంగా భవిష్యత్ కార్యకలాపాల ప్రణాళిక రచించేందుకు I&I సిద్ధమైంది. 1924 మధ్యన ఆర్థిక అవకతవకలు భారీగా జరిగాయని విచారణలో గుర్తించినట్టు తెలిసింది. ఉద్యోగ నియామకాలను అక్రమాలు చోటు చేసుకున్నాయని తేలింది. వైసీపీ ముఖ్య నేతల అంచెలకు చెందిన వాహన డ్రైవర్లు తాడేపల్లి ప్యాలెస్ సూచించిన వాళ్ళకి మౌఖిక సిఫారసుతో ఉద్యోగాలు ఇచ్చారు. వాళ్ళకి నెలకు 4 అంకెల జీతాన్ని చెల్లించారు. గత యాజమాన్య విధానంలో ఫైబర్ నెట్ సేవలను విస్తరించాలంటే ఆర్థికంగా చాలా ఖర్చు చేయాల్సి ఉంటుందని భావిస్తున్న నేపథ్యంలో కేంద్రం సవరించిన ఫైబర్ నెట్ పథకం ప్రకారం కింద ప్రైవేట్ సంస్థలకు నిర్వహణ బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించింది. ఈ మేరకు అనుమతి ఇవ్వాలంటూ మేయర్ ఒకటి డిజిటల్ భారత్ నిధి అడ్మినిస్ట్రేటర్ నీరజ్ వర్మకు I&I కార్యదర్శి యువరాజ్ లేఖ రాశారు. అయితే ఫైబర్ నెట్ ఆస్తులను ప్రభుత్వ నియంత్రణలో ఉంచబోతున్నారు, కేవలం సేవలను మాత్రమే ప్రైవేట్కి ఇవ్వబోతున్నారు. కేంద్రం నుంచి అనుమతి రాగానే కార్యాచరణ ప్రారంభించేందుకు I&I సిద్ధమైంది. ప్రభుత్వ వైఫల్యం ఇది. ఇంతకుముందే 100 కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నారు ఫైబర్ నెట్ మీద, తెలుగుదేశం ఉన్నప్పుడే. అప్పుడు తెలుగుదేశానికి సంబంధించినటువంటి నాయకులకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు పదవుల్లో, వాళ్ళు కొనసాగారు. తర్వాత వీళ్ళని పెట్టుకున్నారు. ఇక్కడ అసలు పని చేయకుండా జీతాలు దాని నుంచి ఇచ్చారు, దాన్ని ముంచేశారు. కేబుల్ ఆపరేటర్లు ఒక్కొక్క MSO 10 లక్షలు, 15 లక్షలు, 25 లక్షల కనెక్షన్స్ ఉంటే, ఒక ప్రభుత్వానికి సంబంధించిన దానికి ఆ కేబుల్ ఆపరేటర్ల అధికారుల ద్వారా బెదిరించి మరి 7-8 లక్షలకు మించి కనెక్షన్స్ లేవు రాష్ట్ర వ్యాప్తంగా. అసలు అవసరమే లేదు. ఫైబర్ నెట్ ద్వారా ఇంటర్నెట్ ఇవ్వగలిగితే బాగుండేది. ఒక చక్కటి అవకాశం కేంద్ర ప్రభుత్వం ప్రయోగాత్మకంగా ఆంధ్రప్రదేశ్లోనే పెట్టింది మొదట, అది కాస్త నాశనం చేస్తున్నాం. చివరికి ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ఎట్లయితే ప్రైవేట్కి ఇచ్చేస్తున్నాం, అంటే ప్రభుత్వ ఆస్తులు ప్రైవేట్కి ఇచ్చేయడం గొప్ప ఇప్పుడు, అది విశేషం.